అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుమలలో నిన్న ఉదయం శ్రీవారి కల్పవృక్ష వాహన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చాడు. స్వామివారిని చూచేందుకు అశేష భక్తకోటి తరలిరావడంతో తిరుమల వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి ఏడుకొండలవాడు సర్వభూపాల వాహనంపై విహరించాడు. ఉభయ దేవేరులతో కలిసి కాళీయమర్దనం చేస్తున్న స్వామివారిని చూచేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో మాఢవీధుల గ్యాలరీలన్నీ నిండిపోయాయి. ఇక బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన నేడు స్వామివారికి గరుడ వాహన సేవ జరగనుంది. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహన యాత్ర కావడంతో ఈ సేవను వీక్షించేందుకు వేలాదిగా భక్తులు కొండకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టింది. గరుడ వాహన సేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడు నుంచి ప్రతి ఏడాది వచ్చే ప్రత్యేక పూలమాలలు, గొడుగులు తిరుమలకు చేరాయి. మాడవీధులలో ఊరేగించిన అనంతరం శ్రీవారికి గొడుగులు సమర్పిస్తారు. మరోవైపు బ్రహ్మోత్సవాల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని అపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 28 గంటలు, కాలినడక భక్తులకు 18 గంటల సమయం పడుతోంది. శ్రీనివాస శ్రీ వెంకటేశ